శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, సప్త సముద్రాలు దాటి ఈ సందేశం నీకోసమే తీసుకువచ్చాను బిడ్డ, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈరోజు నువ్వు ఎంతో నీరసంగా ఉన్నావు కదా, ఆ నీరసం ఎందువల్ల వచ్చిందో నీకు కూడా తెలుసు. నువ్వు ఎందుకమ్మా అంతలా ఎక్కువగా ఆలోచించుకుని బెంగ పెట్టుకుని దిగులు చెందుతూ ఒంటరిగా నీళ్ళు నువ్వే కుమిలిపోతూ ఏడుస్తూ కన్నీరు పెట్టుకుని బాధపడుతూ ఉంటావు. నీ సాయి ఉన్నాడని నమ్ము. నీ సాయి నాన్నని ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతావో ఆ క్షణం నీ బాధ ఏదైతే ఉందో అది నాకు అప్పచెప్పావు కాబట్టి దాన్ని నేను ఏ విధంగా తొలగించాలనేది నాకు తెలుసు బిడ్డ. ఈ లోకాన్ని ఏలే బాబాకి తెలీదా చెప్పు? ఎంతోమంది భక్తుల జీవితంలో వెలుగు నింపును నీకు ఎంతో ఇష్టమైన ప్రియమైన భక్తురాలు మీరు కాబట్టి మీరు జీవితంలో ఉన్న కష్టం ఏదైతే ఉందో దాన్ని తొలగించలేనా బిడ్డ? ఒక్కసారి నువ్వు ఆలోచించమ్మా. ప్రతిదీ కూడా తొందరపాటు అనేది ఏమాత్రం కూడా మంచిదే, సరైనది కాదు. నీకు కోపంలో వచ్చిన ఆవేశం ఏదైతే ఉందో అది సరైనదే అని అనుకోవడం అది నీ పిచ్చి ప్రేమ బిడ్డ. ఒక్క నిమిషం నీకు కోపం వచ్చేటప్పుడు ఆ నిమిషం నా నామస్మరణం జపిస్తూ ఉండు. ఆ తర్వాత నీకు వచ్చిన కోపంలో ఉన్న ఆలోచన ఏదైతే ఉందో అది కాకుండా నువ్వు చేయాల్సిన పని ఏదైతే ఉందో అది కరెక్టైన ఆలోచనని నీ మనసుకు తడుతుంది. అప్పుడు నీకు రావాల్సిన ఇబ్బంది ఏదైతే ఉందో అది తొలగిపోతుంది బిడ్డ. లేదంటే కోపంలో, ఆవేశంలో వచ్చిన ఆలోచన వల్ల ఇంకా కొన్ని ఎదురు దెబ్బలు, కొన్ని అవమానాలు ఎదుర్కొనే అవకాశం వస్తుంది. కొన్ని పనులు మీరు కావాలని చేయకపోయినా సరే కోపం వల్ల, మీరు అనేక మాటల వల్ల చేసే పనులు, కొన్ని పొరపాట్లు చేసే దాన్ని బట్టి, మీరు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల బట్టి కొన్ని కష్టాలు మీరే కోరి తెచ్చుకుంటున్నారు. ఈ విధంగా అనుకుంటున్నావు కదా బిడ్డ. బాబా, నేనేం చేయను బాబా, నా జీవితం చూస్తుంటే అంతా అయోమయంగా అయిపోయింది, అల్లకల్లోలంగా మారిపోయింది బిడ్డ. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి. ఏం చేయాలో నా పరిస్థితి నాకు అస్సలు తెలియడం లేదు. నా కుటుంబం చెల్లాచెదరైపోయింది. కుటుంబంలో సంతోషమే లేదు, ఆనందమే లేదు. నేను అనుకున్న వ్యక్తులు నాకు వ్యతిరేకంగా మారిపోతారు. నేను మంచిగా మాట్లాడినా సరే అది వాళ్ళకి చెడుగానే అర్థమవుతుంది. బాబా, నన్ను ఏం చేయమంటారు బాబా? నన్ను సరైన మార్గంలో నన్ను తీసుకెళ్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను, కానీ నా జీవితంలో అన్ని ఆటంకాలే వస్తున్నాయి. నాతో ఉన్నానని చెప్తున్నావు కదా బాబా, మరి నాతో ఉండగా నాకు ఎన్ని ఆటంకాలు ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నావు కదా బిడ్డ. అయితే విను బిడ్డ, నేను చెప్పే ఇప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోమ్మా. నువ్వు ఎప్పుడు కూడా నాకు చంటి బిడ్డతో సమానం. నీకు సరైన మార్గంలో నడవలేని సమయంలో నీ వేలు పట్టుకొని నడిపిస్తూ ఉంటాను. నీ నడక అనేది ఎలా నడవాలి, నువ్వు ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా ఉండాలనేది నేను ఒక చంటి పిల్లాడికి నేర్పించిన విధంగా అన్నీ కూడా నీ వెనకాతలే, నీ వెంటే ఉంటూ నడిపిస్తూ నీకు నేర్పిస్తూ ఉంటాను. కానీ మధ్యలో నీ చెయ్యి విడిచిపెడుతూ ఉంటాను. ఎందుకంటే నేను చివరిదాకా నీ వేలు పట్టుకుని నడిపిస్తూ ఉంటే నీకు నువ్వుగా ఎప్పుడమ్మా నడక నేర్చుకుంటావు చెప్పు? కాబట్టి నిన్ను నడిపిస్తూనే నేను మధ్యలో నీ వేలు నడిపిస్తూ ఉంటానన్నమాట, అంటే విడుస్తూ ఉంటాను. ఎందుకంటే నీ కాళ్ళ మీద నువ్వు సొంతంగా నిలబడి నువ్వు ఏ పనైతే చేయాలి అనుకుంటున్నావో అది ఇంకొకరి మీద ఆధారపడకుండా సొంతంగా నీకు నువ్వుగా ధైర్యంగా చేయగలగాలని ఆలోచన నీకు కలిగించాలి బిడ్డ. ప్రతి క్షణం కూడా నీ వేలు పట్టుకొని నడిపిస్తూ ఉంటే నీకు నువ్వుగానే నీ కాళ్ళ మీద నడిచే అవకాశం నీకు ఎప్పుడు వస్తుందమ్మా? కాబట్టి నేను మధ్యలోనే నిన్ను వదులుతూ ఉంటాను. ఎందుకంటే నీ కాళ్ళ మీద నించుని నీ కాళ్ళ మీదనే నువ్వు నడాలి. నువ్వే సొంత నిర్ణయాలు తీసుకొని నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వాలి.
కానీ నీకు వచ్చిన కోపం వల్ల మధ్య మధ్యలో నీకు వేలైతే ఎప్పుడైతే విడిచిపెట్టానో అదే సమయంలో కోపంలో ఉండే నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావు. ఆ నిర్ణయాల వల్ల నీ జీవితంలో కొన్ని చికాకులు వస్తూ ఉన్నాయి. అయినా సరే నువ్వేం భయపడకు బిడ్డా. ఒక చంటి పిల్లవాడు సైకిల్ తొక్కాలంటే వెనకాల తన తండ్రి అంటే తన తండ్రి అయినా తల్లైనా తన స్నేహితులు ఎవరైనా సరే తన చెయ్యి పట్టుకుని ఆ సైకిల్ పట్టుకుని నడిపిస్తూ ఉండి కొంత సమయం దాకా నడిపిస్తూ ఉంటారు. ఆ వ్యక్తికి తెలియకుండానే ఆ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెడతారో, అలా విడిచిపెట్టినప్పుడే కదా సొంతంగా ఆ సైకిల్ తొక్కడం అనేది నేర్చుకుంటారు. అదేవిధంగా నేను కూడా అదే పనిని ఈ విధంగా చేస్తున్నానమ్మా. గుర్తుపెట్టుకో, పిల్లవాడిని తన తల్లి కానీ తండ్రి కానీ సైకిల్ పెట్టుకుని నడిపిస్తూ ఉండగా ఆ పిల్లవాడికి సైకిల్ తొక్కడం ఎప్పటికి వస్తుంది చెప్పు. ఒకసారి నేను చెప్పేది నువ్వు చాలా శ్రద్ధగా విను. అదేవిధంగా నేను చేస్తున్నాను. నేను విడిచిపెట్టేటప్పుడే నీకు తెలియని నీ మనసుకు ఏదైతే కష్టంగా ఉంటుందో, భారంగా ఉంటుందో, నీకు ఎవరూ లేరని ఒంటరిగాని నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావో అప్పుడే నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆలోచన ఏదైతే ఉందో అది సరిగ్గా ఏది అనిపించడం లేదమ్మా. నాకు ఆలోచన బాధ వచ్చేటప్పుడు కోపం వచ్చేస్తుంది. నా చుట్టూ ఉన్న ప్రయత్నాల వల్ల, చుట్టూ ఉన్న మనుషుల వల్ల ఇరిటేషన్ వచ్చేస్తుంది. అందరూ నన్ను మోసం చేసేవాళ్ళే, అందరూ నా చెయ్యి విడిచి వెళ్ళిపోతున్నారు. ఇంకా నాకేం చేయాలో తెలియక నాకు కోపం వస్తుంది. ఆ కోపంలో నేనేం చేస్తున్నానో నాకు తెలియడం లేదా బాబా అని అంటున్నావు కదా. ఆ కోపం వచ్చినప్పుడు నా నామస్మరణం జపిస్తూ ఉండు బిడ్డా. నిన్ను ఏ కష్టమైతే నీకు ఉందో దాన్ని తొలగిస్తాను. మనసులో ఎలాంటి భయము, టెన్షన్స్ ఎలాంటివి కూడా పెట్టుకోకుండా సంతోషంగా ఉండు బిడ్డా. ఎందుకంటే ఈ లోకంలో భయంతో ఉంటే ఓడిపోయేలా చేస్తుంది. ఇది జరుగుతుందా లేదో అని అనుకుంటూ ఉంటే, అలా అనుకుంటే ఓటమి తప్ప విజయం ఎలా వస్తుంది చెప్పు తల్లి. నేను ఎన్నోసార్లు ఎన్ని సందేశాలు పంపినంచినా సరే నీ సాయి తండ్రిని అనుమానిస్తూనే ఉన్నావు. ఎందుకమ్మా? ఎప్పుడైనా భయం కలిగితే ఆ భయానికి ఇలా చెప్పు, నాకు తోడుగా నా సాయి తండ్రి ఉన్నారు, నాకెందుకు భయం అని చెప్పు. వెంటనే నీ భయం నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. నీకు ఎప్పుడు చెప్పేదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. భయం, దిగులు నీలో అస్సలు ఉంచుకోవద్దని నీ ఎదుగుదలను ఆపేస్తాయమ్మా. భయం ఎక్కువైతే ప్రశాంతతను కోల్పోతావు. ప్రశాంతత లేకుంటే సంతోషం పూర్తిగా దూరం అవుతుంది తల్లి. ప్రతి కాలం అనేది చాలా విలువైనది. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కాలాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా. ఇక నుంచి ధైర్యంగా ఉండు. ఎలాంటి విజయం అయినా సరే నాకు దరి చేరుతుందని సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండమ్మా. అప్పుడే నీ సాయి తండ్రి చేసేటటువంటి అద్భుతాన్ని నువ్వు కళ్ళారా చూడగలుగుతావు. నువ్వు దుఃఖం, బాధ, దిగులుతో ఉంటే నేను ఏం చేసినా సరే అది నీ కంటికి కనిపించదమ్మా. అందుకే మరీ మరీ చెప్తున్నాను, ఇకనైనా సరే ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రి నేనుంటుండగా భయమెందుకమ్మా. ధైర్యంగా ఉండు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించానండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.